నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. ఏపీలోని కృష్ణా జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. ఎంపీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపరిచేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా పట్టుబడిన 73 లక్షల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు 73 లక్షల విలువ చేసే మద్యాన్ని రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని ఆ పార్టీ నగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో నిర్వహించిన గిరిజన గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే దేశంలోనే చక్రం తిప్పుతారన్నారు ఆర్ఎస్పీ. 5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకన్ని ఇబ్బందులేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజక్కపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అమలు చేయడంలో మాత్రం విఫలమైందని విమర్శించారు. ఏ గ్రామంలో చూసినా తాగు, సాగునీరు, కరెంటు సమస్య ఉందన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు కొత్త. ఈరోజు ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నామో మరి పూర్తి స్థాయిలో మరి అన్ని గ్రామాలల్లో మా కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మరి వార్డు మెంబర్లు, మరి మా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి 100 ఓట్ల ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, మరి వారందరూ కూడా మరి కష్టపడి ఈ 12 రోజులు మరి ఎన్నికల సమయము 12 రోజులు మాత్రమే ఉన్నది. అందరూ కూడా కష్టపడి మరి జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా ఇంటింటి ప్రచారం చేసి ఈరోజు మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అప్పుడు ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి ఆ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మనం మల్లన్న దయ వల్ల మరి పూర్తిగా మరి విశ్వాసంతో సాధించుకున్నాం. తర్వాత కూడా తదనంతరం మరి మంచి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కాలువలు తీసుకున్నాం. మరి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మరి అవన్నీ పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ మన కేసీఆరే రావాలని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ వైపు చూస్తున్నారు. మరి ఈ ఎన్నికలు కూడా మనకు చాలా కీలకమైనవి. ఎంపీ ఎలక్షన్ అనేది చాలా కీలకం. మరి నా ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 54,000 మేయర్తో గెలిపించిండ్రు. మరి నాకు తోడుగా మరి ఎంపీ వెంకట్రామరెడ్డి గారిని కూడా గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ ద్వారా రావాల్సిన అన్ని గ్రామాలకు రావాల్సిన కాలువలు గాని, పిల్ల కాలువలు గాని, అన్ని గ్రామాలు, చెరువులు, కుంటలు మరి అన్ని నింపుకొని మరి ఈ రోజు పంటలు పండించుకునేందుకు మనం అందరం రైతులు కాబట్టి ఇప్పుడు మనకు చాలా మనకి ఎన్నిక కూడా చాలా కీలకమైనది. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. 4 ఏళ్లలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏందో మీరు అందరు చూస్తున్నారు. మరి పంట పొలాలు ఎండిపోతున్నాయి, మరి నీళ్లు రావట్లేదు, మరి కరెంటు సరిగా రావట్లేదు. రైతులకు ఏదైతే మరి ఎన్నికల్లో ప్రధానంగా మరి 6 పథకాలు అని చెప్పి ముఖ్యంగా చెప్పిండో మరి దాంతోపాటు ఇంకా 420 స్కీములు ఇస్తా అని చెప్పి మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినది పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. మరి ఖచ్చితంగా మరి వారి ఫెయిల్యూర్కు ఇదే నిదర్శనం. ఓ ముసలాయన పుష్ప సినిమా తరహాలో మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన గోపయ్య తన స్కూటీపై గుట్టు చప్పుడు కాకుండా ఏపీకి చెందిన నందిగామకు మద్యాన్ని తరలిస్తున్నాడు. పోలీసుల తనిఖీల్లో భాగంగా నందిగామ ఏసీపీ రవికిరణ్, సీఐ హనీష్లకు గోపయ్య అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. స్కూటీలో నుంచి 100కు పైగా క్వార్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే సీఎం జగన్ ముద్రగడ పద్మనాభాన్ని వాడుతున్నారని ముద్రగడ కూతురు క్రాంతి ఫైర్ అయ్యారు. జనసేనాని గెలుపు కోసం తన వంతు కృషి చేస్తారని తెలిపారు. తన తండ్రి నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల తర్వాత తన తండ్రిని వైసీపీ నాయకులు పట్టించుకోరని తెలిపారు. పవన్ ను ఓడించడానికి వైసీపీ నాయకులు చేయని ప్రయత్నమంటూ లేదని ఫైర్ అయ్యారు క్రాంతి. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు.
ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారడంపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు మంత్రిగా పదవి అనుభవించి పార్టీ కష్టకాల సమయంలో పదవి మారడం సరికాదని విమర్శించారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తులకు దక్కని గౌరవం ఇంద్రకరణ్ రెడ్డికి దక్కిందని గుర్తు చేశారు. విశ్వాసం లేని వ్యక్తి ఇంద్రకరణ్ రెడ్డి అని, ఆయన ఈ ఏజ్ లో పార్టీ మారడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు బాల్కసుమన్. ఇంతకన్నా నీతి మాలిన సిగ్గు తప్పిన చర్య ఇంకోటి ఉండదు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 టర్ములు ఆయనకు మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఒక పార్టీ ఒక మనిషికి అంతకన్నా ఇంకెక్కువ అవకాశం ఏమిస్తుంది? ఈ సాగుదల కల్లా పోయి చేసేది ఏమున్నది నాకు అర్థం కాదు. 74, 75 ఉంటే మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి చేసేది ఏముంటుంది? ఇంత మంచిగా నిన్ను ఆదరించి హక్కునే చేర్చుకొని 2 టర్ములు ఎంతో మంది దీంట్లో మొదటి నుంచి పార్టీ పుట్టినట్టు నుంచి పనిచేసిన వాళ్ళకి మాకు మంత్రులకు అవకాశాలు రాలే, ఎంతోమందికి రాలే, సీనియర్లకు రాలే, మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాలే. ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది. 2 టర్ములు దాదాపు 9.5-10 సంవత్సరాలు నీకు అవకాశం వస్తే ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటట్టుగా, ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండో ఆ కాంగ్రెస్ పార్టీని నిజంగా నామమాత్రంగా ఆ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ మీద కూడా డెఫినెట్గా ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మలినమైపోతుంది. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మోసిన వాళ్ళు, చెప్పులు అరిగేలా తిరిగిన వాళ్ళు, పార్టీ కోసం 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళ హృదయాలు ఇవాళ నిజంగా బాధపడుతున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి వాళ్ళంతా ఎంతో ఆవేదన చెందుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఐక్యరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. దానికి తగిన రీతిలో ప్రజలే ఆయనకు జవాబు చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఇటువంటి సహించరు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ 4 సీట్లలో మా పార్టీ వాళ్ళని తీసుకొని పోయి క్యాండిడేట్లుగా పెట్టిన రేవంత్ రెడ్డి. ఈ 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ పోతుందని సునీల్ కనుగోలు టీం సర్వే చెప్తా ఉంది. దాని ఇంపాక్ట్ రాష్ట్రమంతా కూడా పడుతున్నది ఈ 4 అభ్యర్థులు పెట్టడం వల్ల. ఆయన మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గారు, సికింద్రాబాద్లో దానం నాగేందర్ గారు, చేవెళ్లలో రంజిత్ రెడ్డి గారు, వరంగల్లో కడియం కావ్య గారు, ఈ 4 మా పార్టీ నుంచి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పెట్టడం వల్ల ఆ 4 నియోజకవర్గాలు 3rd ప్లేస్ పోతూ రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నారని సునీల్ కనుగోలు టీం ఒక సర్వే రిపోర్టు రేవంత్ రెడ్డికి మొన్న 3 రోజుల కింద ఇచ్చింది. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్లో సిద్దిపేట చేరుకున్న సీఎం కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అరగంట పాటు సాగిన రోడ్ షో సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ బిడ్డ నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు. మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరు పారిశ్రామిక వాడనిచ్చిండ్రు. ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్ రిసార్ట్లు, వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు. అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు గొప్ప మనసున్నోళ్ళు. ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు
ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే, వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాలనా, లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాఠీ చార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకున్నోళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్లో నీలం మధు గెలవాలి. దొరల గడీలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. పలాస రైల్వే స్టేషన్ లో 102 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పలాస రైల్వే స్టేషన్ లో కేరళకు చెందిన 4 వ్యక్తులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా 102 కిలోల గంజాయి బయటపడింది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.